Hello aspirants, welcome to SNAP's Educators Perspective podcast series. So today we have a 10th standard former student of Crescent EM High School, Kodmur. She has secured 568 and let us know about her journey and how she has planned about 10th journey and how she has maintained the timetable. So everything we'll get to know about in this podcast series. So let us get into that. Honestly, welcome to SNAP's Educators Perspective. Thank you, sir. So please tell us your journey to our audience. I'm Bhanushri and I'm from Kodmur, sir. My mother name is Mahalakshmi, my father name is Ramanjanelu. మా అమ్మ మా నాన్న ఇద్దరు స్టీల్ సామాన్ షాప్ లో వర్క్ చేస్తున్నారు సార్. ఈ స్కూల్ 7th నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. 7th to 10th. 7th ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయిందంటే అంత ఫాస్ట్ వెళ్ళిపోయింది సార్. అన్ని మూమెంట్స్ చాలా ఉండిపోయాయి. సో మీ 10th స్టాండర్డ్ జర్నీ మా ఆడియన్స్ కోసం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్ట్రెస్ గా ఫీల్ అయ్యే వాళ్ళం సార్. 10th పబ్లిక్ అనే లోపు చాలా టెన్షన్స్ గా ఎలా జరుగుతాయో ఏమని అలా ఫీల్ అయ్యేవాళ్ళం సార్. తర్వాత మన స్టడీ బట్టి అది ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది సార్. సో మనం చదివే స్టడీ బట్టి ఉంటుంది సార్. అండ్ 10th స్టాండర్డ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు అండ్ ఎలా ఓవర్కమ్ అయ్యావు అలాంటి ప్రాబ్లమ్స్ నుండి? అంటే చదివేటప్పుడు ఎక్కువ అడిక్ట్ అయ్యేది మొబైల్ కి, టీవీస్ కి సార్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకున్నామంటే దానికి అడిక్ట్ కాకుండా ఉంటాం సార్. ఓకే. అంటే ఎలా ప్లాన్ చేసుకున్నాను ఈ టైం టేబుల్ ని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ సిచ్యువేషన్ చూసుకోవాలి సార్. పేరెంట్స్ ఎలా కష్టపడుతున్నారు మన కోసం అండ్ మనం వాళ్ళకి ఎలా తిరిగి ఇవ్వాలి అలాంటిది అనేది దానిపైన ఫోకస్ చేస్తే కన్ఫర్మ్ గా మనం స్టడీ మీద ఫోకస్ చేయగలుగుతాం. ఓకే. సో 10th స్టాండర్డ్ కి 10th స్టాండర్డ్ ఎంటర్ అయినప్పుడు ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ టు ఆన్సర్ బట్టి కొట్టడం ఆపాలి సార్. ఓకే. టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి సార్. సో దాంతో మార్క్స్ మంచిగా తెచ్చుకోవచ్చు. ఓకే. అండ్ చాలా వరకు డిస్ట్రాక్షన్స్ అనేవి అవుతుంటారు 10th లో. సో టైం వేస్ట్ చేయడం కానీ అండ్ 10th స్టాండర్డ్ ఎంటర్ అయినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంటారు అండ్ మార్క్స్ తక్కువ రావడం అలాంటివి జరుగుతుంటాయి. సో దాని గురించి నీ ఒపీనియన్? మొబైల్ సైడ్ ఇంట్రెస్ట్ పెట్టకూడదు సార్. సో బుక్స్ ఓపెన్ చేసినప్పుడు మన సైడ్ మొబైల్స్ కానీ టీవీస్ కానీ ఉన్న రూమ్ కాకుండా సపరేట్ ఒక రూమ్ సెలెక్ట్ చేసుకొని స్టడీకి పెట్టుకుంటే ఇట్స్ బెటర్. 10th స్టాండర్డ్ జర్నీలో నువ్వు బోర్డ్ ఎగ్జామ్ రాసావు కదా, బోర్డ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు సో ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది అండ్ కొత్త ప్లేస్, స్కూల్లో రాసిన ప్లేస్ వేరే ఉంటుంది, అక్కడికి వెళ్ళిన ప్లేస్ వేరే ఉంటుంది. సో దాని గురించి నీ ఒపీనియన్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే కొంచెం అలా అనిపిస్తుంది సార్. నెక్స్ట్ అలవాటు అయిపోతుంది సార్. సో పక్కన వాళ్ళతో కాకుండా కొంతమంది డిస్ట్రాక్ట్ చేస్తారు సార్, క్వశ్చన్స్ అడగడం కానీ అది ట్రై చేస్తుంటారు. సో మన ఎగ్జామ్ ఒకటి మనం రాస్తే ఇట్స్ బెటర్ సార్. మనం చాలా వరకు గర్ల్ ఎడ్యుకేషన్ అండ్ ఈ ఉన్న సిచ్యువేషన్స్ లో చాలా వరకు కొంతమంది చదవకుండా ఇంట్లోనే కూర్చోబెడుతుంటారు పేరెంట్స్ అండ్ కొంతమంది ఎక్కువ చదివి కూడా అండ్ ఫైనల్ గా వెళ్ళి పెళ్లి చేసుకుని వేరేంటికి వెళ్ళేది కదా, ఎందుకంత ఎక్కువ చదివించడం అవసరం లేదని కొంతమంది రిలేటివ్స్ ఎక్కువ ఫోర్స్ చేస్తుంటారు. సో దీని గురించి మీ ఒపీనియన్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కి అది పడాలి సార్. ఏమని? డిస్క్రిమినేషన్ చూపించకూడదు, ఒకరి మాటలు వినకూడదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల గురించి మనకు నమ్మకం ఉండాలి అనేది వాళ్ళకి అయి నమ్మకం కలగాలి సార్. సో నెక్స్ట్ వాళ్ళకంటూ వాళ్ళు ఒక జాబ్ తెచ్చుకున్న తర్వాతే వాళ్ళ మ్యారేజెస్ కానీ ఏదైనా బెటర్ అని నేను చెప్తాను. ఓకే. స్టూడెంట్ కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్ సార్. ఓకే. సో నెక్స్ట్ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి సార్. నెక్స్ట్ అదర్ యాక్టివిటీస్ మీద ఏమీ ఉండకూడదు సార్. సో ఎంజాయ్మెంట్ స్టడీ రెండు ఈక్వల్ చేసుకుంటేనే స్టడీ ముందుకెళ్తుంది సార్. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే కూడా స్టడీ చేయలేము సార్. ఓకే, గుడ్. మన కరెస్పాండెంట్ క్రెసెంట్ స్కూల్ కరెస్పాండెంట్ సార్ గురించి మీ మాటలు? ఫస్ట్ హెచ్ఎం సార్ డిసిప్లైన్ ఉండాలి అని చెప్తారు సార్. సార్ ఎనీ టైం డిసిప్లైన్ గురించే ఎక్కువ క్లాసెస్ కూడా చెప్తుంటారు సార్. సో తర్వాత సార్ ఈ విలేజెస్ లో ఎక్కువ స్టడీ దొరకడం సరిగ్గా ఉంటుంది సార్ స్టడీ. సో సార్ కర్నూలు నుంచి మిమ్మల్ని ఇక్కడ పిలిపించి స్నాప్ ఇన్స్టిట్యూషన్ ని పెట్టడం కానీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టడం కానీ ఇట్స్ బెటర్. అండ్ చాలా వరకు టీచర్స్ కూడా కొంతమంది తిట్టడం కానీ చదువుతుంటారు అండ్ కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళడం జరుగుతుంటుంది అండ్ దీని గురించి నీ ఒపీనియన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ చెప్పేది మన ఫ్యూచర్ గురించి సార్. సో వాళ్ళు తిట్టడం వల్లే మేము ఇక్కడ వరకు వచ్చామని మేము చెప్తాం సార్. ఎందుకంటే వాళ్ళు తిట్టకపోయి ఉంటే మనం చదివే వాళ్ళం కాదు. రైట్. అండ్ పేరెంట్స్ ఎక్కువ కంపారిజన్ చేస్తుంటారు. సో దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫలానా పిల్లవాడు ఫ్యామిలీ మామయ్య కొడుకు చూడు, వాళ్ళ బాబు చూడు, వాళ్ళ పాప చూడు, అంత తెచ్చుకున్నారు, మిమ్మల్ని అంతే పెట్టి అన్ని 3 పూటలు తిండి వెళ్తున్నామని ఎక్కువ ఇలాంటి మాటలు వస్తుంటాయి. సో దాని గురించి ఒపీనియన్? ఎవరి స్ట్రెంత్ వాళ్ళకు ఉంటుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ మానేయాలి సార్ పేరెంట్స్. నువ్వు ఎంతవరకు అయితే చదువుతావో అంతవరకు చదువు అని వాళ్ళు చెప్పిన తర్వాతే స్టూడెంట్స్ లో నమ్మకం పడుతుంది సార్. ఆ పేరెంట్స్ మా కోసం ఇంత చేస్తున్నారు, వాళ్ళ కోసం మేము ఏదైనా చేయాలి అనేది పడుతుంది సార్.
ఇప్పుడు వాళ్ళు కంపారిజన్ చేశారంటే ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో పోలుస్తుంటారు, అవును. ఎప్పుడు నన్ను చూడరు, నేను ఏం చేసినా నాకు చెప్పరు అనేసి పడుతుంది సార్. రైట్, కరెక్ట్. సో కంపారిజన్ అనేది ఉండకూడదు ఎప్పటికీ. రైట్, థ్యాంక్ యూ. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నీ ఒపీనియన్? ఫ్యూచర్ లో ఎక్కువ హెల్ప్ అయ్యేది ఏదైనా ఉందా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ యూజ్ అవుతాయి సార్. ఓకే. వాళ్ళు 10th వరకు చదివి నెక్స్ట్ దాన్ని వదిలేయకుండా నెక్స్ట్ కూడా దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇట్స్ బెటర్ సార్. ఏదైనా జాబ్స్ కి కానీ దేనికైనా చాలా యూజ్ అవుతుంది సార్. అండ్ చాలా వరకు 10th అయిపోయినాక అవన్నీ వదిలేయడం జరుగుతుంటది అండ్ మీరు కూడా ఫేస్ చేస్తుంటారు. సో లాస్ట్ ఇయర్ 10th ఉన్నారు కాబట్టి సో దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? అంటే అక్కడ సైడ్ కాలేజెస్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కొంచెమైనా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్తుండాలి సార్. సో దెన్ ఆల్ మెంబర్స్ ఏమంటారు సార్ అంటే అందరూ దాని మీద పట్టు ఉంటుంది సార్. సో నెక్స్ట్ వాళ్ళు ఏది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు సార్. రైట్. అండ్ చాలా వరకు 10th వరకు ఉన్న డిసిప్లిన్ అనేది 10th అయిపోయినాక ఇంటర్లో జాయిన్ అయినాక డిసిప్లిన్ కంప్లీట్గా వెళ్తుంది అండ్ ఫ్రీడమ్ వేరే ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో కొన్ని కాలేజెస్లో కొన్ని ఉంటాయి, కొన్ని కాలేజెస్లో ఉండవు. సో అక్కడికి వెళ్ళాక డిసిప్లిన్ అనేది అంటే అది 10th వరకు చూసిన స్టూడెంట్ సడన్గా ఎంత అల్లరి అయిపోయినాడని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది టీచర్స్కి. సో దాని గురించి నీ ఒపీనియన్? సరౌండింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఓకే. ఫ్రెండ్స్ బట్టి కూడా అది డిపెండ్ అవుతుంది సార్. వాళ్ళతో ఇప్పుడు బ్యాడ్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళలాగే మనం చేంజ్ అవుతాం. సో ఇప్పుడు అక్కడ సైడ్ నుంచి టీచర్స్ కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చినారంటే అలాంటివి జరగకుండా ఉంటాయి సార్. రైట్. అండ్ చాలా వరకు ఎక్కువ బాయ్స్ 10th అయిపోయినాక కొంచెం ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఇంకా 10th మార్క్స్ ఎక్కువ వచ్చినాయి ఇంకా ఇంటర్లో బాగా తెచ్చుకోగలను అని అబ్బాయిలకు ఉంటుంది, అమ్మాయిలకు ఉంటుంది. సో దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? హార్డ్ వర్క్ ప్లేస్ ఏ కీ రోల్ సార్. ఏదైనా ఇంటర్ అయినా లేదంటే 10th అయినా హార్డ్ వర్క్ లేనిది ఏది జరగదు సార్. ఇప్పుడు 10th లో హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ హార్డ్ వర్క్ స్టాప్ చేశారంటే మార్క్స్ కూడా రావు, రిజల్ట్ కూడా మంచిగా రాదు సార్. రైట్, కరెక్ట్. చాలా వరకు ఈ మధ్యకాలంలో చూస్తే చాలా వరకు సూసైడ్స్ అనేవి జరుగుతున్నాయి. సో కొంతమంది పేరెంట్స్ వల్ల ప్రెషరేషన్ వల్ల కొంతమంది చనిపోతున్నారు. అండ్ అదేవిధంగా కొంతమంది స్కూల్లో కాలేజెస్లో ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారు. అంటే పేరెంట్స్ కోసం మార్క్స్ తెచ్చుకోకపోతే రేపు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నేను మళ్ళీ మా నాన్న ఏదో ఒకటి అంటాడని చెప్పేసి ఇంటికి వెళ్ళక చూపెట్టుకోలేక ఎక్కడోసారి ఏదో చేసి సూసైడ్ జరుగుతుంది. సో దాని గురించి నీ ఒపీనియన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయాలి సార్. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అంటారు కదా సార్. సో ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ సక్సెస్ కి మనం ట్రై చేయాలి సార్. ఎందుకు నేను చేయలేకపోతున్నా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మైండ్ లో పెట్టుకోవాలి. కరెక్ట్. అండ్ అంటే కొంతమంది మోటివేషన్ లేనందువల్ల కూడా సూసైడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకు ఎవరు మాట్లాడక, ఫ్రెండ్స్ ఎవరు డీల్ చేయక, పేరెంట్స్ కూడా ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది ఈరోజు, ఎలా ఉన్నావు, నీకు మెంటల్ హెల్త్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉందని ఎవరు ఏం అడగరు. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కూడా కేర్ చేయాలి సార్. పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేవి డైలీ ఆ క్వశ్చన్స్ చేయడం వల్ల వాళ్ళకి పడుతుంది సార్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా రాంగ్ చేసినా మమ్మల్ని అడుగుతారు అనేది పడుతుంది కాబట్టి వాళ్ళు రాంగ్ సైడ్ వెళ్ళకుండా ఉంటారు సార్. అంటే పేరెంట్స్ ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఒక స్టూడెంట్ తోటి మొబైల్స్ అన్ని పక్కన పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి? చాలా వరకు స్టూడెంట్స్ ఎక్కువ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క ఇంట్లో 4 to 5 మొబైల్స్ ఉంటున్నాయి, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఉంటున్నాయి. అండ్ ఎక్కువ టైం వేస్ట్ చేయడం జరుగుతుంది. అంటే దానివల్ల స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం, అటు ఫ్యామిలీతో స్పెండ్ చేయట్లా, ఇట్లా అంటే బోత్ సైడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఫ్యామిలీ, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో, చిల్డ్రన్ ఇద్దరు సైడ్ ఉంటుంది. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది సార్. మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా ఉంటుంది సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ చూస్తున్నాం లేదంటే టీవీ చూస్తున్నాం అంటే ఏదో ఒకటి లంచ్ చేస్తున్నాం అనేది మనకు పడాలి సార్. ఇప్పుడు మనం ఏదైనా లంచ్ చేస్తున్నాం లేదంటే మనకి ఏదైనా యూజ్ ఉందంటేనే దాన్ని యూజ్ చేయాలి సార్. లేదు అంటే ఇట్స్ నాట్ పర్పస్ సార్. ఇప్పుడు వరల్డ్ అనేది మన చేతిలో ఉంటుంది సార్. సో ఏదైనా లంచ్ చేయాలి అని మనకి అనిపించినప్పుడు మొబైల్ ని సర్చ్ చేయొచ్చు సార్, కానీ బ్యాడ్ థింగ్స్ కోసం యూజ్ చేయకూడదు సార్. కరెక్ట్, వండర్ఫుల్. చాలా వరకు సొసైటీలో మనం చూస్తున్నది అంటే గర్ల్స్ ఎక్కువ ఎమ్మెన్ కార్డ్ తీయడం కానీ, సో లేడీస్ ఎక్కువ, సో బాయ్స్ పైన కానీ కొంచెం నిందలేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి సొసైటీలో. అంటే మాది పవర్ ఉంది, మేము ఏం చెప్తే జరుగుతుంటుంది, ఒకలా ఏమి విడిషన్ చేయకుండా కానీ చాలా వరకు ఎంతమంది అబ్బాయిలు బలైపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది చేసినా కానీ చేయొచ్చు, తప్పు చేస్తుంటారు, అది తప్పేం కాదు. కానీ తప్పు చేయకుండా కానీ బలైపోయి చాలా మంది ఉన్నారు అంటే సొసైటీలో గర్ల్స్ వల్ల, లేడీస్ వల్ల. సో దాని గురించి నా ఒపీనియన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ అనేది దాన్ని మైండ్ లో పెట్టుకోవాలి సార్. పవర్ ఉంది కదా, ఏది చేసినా చెల్లుతుంది అనేది మైండ్ నుంచి తీసేయాలి సార్. ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయాలని ఎప్పుడూ ఆలోచించకూడదు సార్. వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉందంటే మనం రైజ్ చేసిన క్వశ్చన్ బాగుంటుంది సార్. వాళ్ళ సైడ్ నుంచి తప్పు లేకుండా వాళ్ళకి
శిక్ష వేయించడం అనేది కరెక్ట్ కాదు సార్. రైట్, వండర్ఫుల్. ఈ 10th స్టాండర్డ్ జర్నీలో నీకు టీచర్స్ ఎలా మోటివేట్ చేశారు అండ్ ఈ మార్క్స్ రావడానికి గల సక్సెస్ దాని వెనుక కారణం ఏంటి? నేను ఈ సక్సెస్ అందరు టీచర్స్ కి డెడికేట్ చేస్తా సార్. Okay. ఒకరని అయితే లేదు సార్, అందరూ హార్డ్ వర్క్ చేశారు సార్. ఓకే. సో మమ్మల్ని మార్క్స్ హై రావాలి, మండల్ టాప్ రావాలని కోరుకున్నారు సార్. బట్ విత్ 1 మార్క్ మండల్ టాప్ పోయింది సార్. సో దాంతో సార్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ మండల్ టాపర్ కదా? ఎస్, లాస్ట్ ఇయర్ మండల్ టాపర్ వచ్చారు అండ్ ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చారు. అండ్ సో డెఫినెట్లీ సో ఐ థింక్ లాంగ్వేజ్లో ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. అంటే చాలా వరకు లాంగ్వేజ్లో తక్కువ వస్తే మిగతా సబ్జెక్ట్స్ అంతా బాగుంటాయి. లాంగ్వేజ్ ఎక్కువ ఫోకస్ చేస్తే సో డెవలప్. సో దానికి చేయడానికి ఏం ప్రాక్టీస్ చేయాలి? అంటే మిస్టేక్స్ లేకుండా ప్రాక్టీస్ చేసుకోవాలి సార్. ఫస్ట్ తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా కొంచెం మిస్టేక్స్ కనిపించినా మార్క్స్ కన్ఫర్మ్ గా కట్ అవుతాయి సార్. సో లాంగ్వేజెస్ కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి సార్ మిస్టేక్స్ లేకుండా. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చాలా వరకు చాలా స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ లో ఎక్కువ తక్కువ వస్తుంటాయి. సో దానికి ఒపీనియన్ ఏంటి నీది? అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసినా అక్కడికి వెళ్ళే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్, ఇదా లేదంటే ఆన్సర్ అదా. బట్ మనం మన సైడ్ నుంచి పర్ఫెక్ట్ ఉన్నామంటే కన్ఫర్మ్ గా మార్క్స్ వస్తుంది. సో ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలి స్టూడెంట్ కి. రైట్, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? I want to become a government employee, sir. So to help poor people, sir. అంటే ఏ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు? గవర్నమెంట్ టీచర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు. సో దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నావు ఏమన్నా, లేదా ప్లాన్ చేస్తావా? ఎవరిదైనా గైడ్ తీసుకున్నావా? చేయాలి సార్, ఇంకా ప్లాన్ చేస్తా సార్. నెక్స్ట్ ఫర్దర్ గా ప్లాన్ చేసుకుంటాను సార్. ఓకే, గుడ్ టు హియర్. సో విల్ హ్యావ్ వన్ మోర్ టీచర్ ఫ్రమ్ క్రెసెంట్ స్కూల్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అప్కమింగ్ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ కి అండ్ ఇప్పుడున్న స్టూడెంట్స్ కి అప్కమింగ్ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ కి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఆర్ టిప్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి సార్. క్వశ్చన్ టు ఆన్సర్ బట్టి వదిలేయాలి సార్. కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మెథడ్ యూస్ చేసుకున్నారంటే కన్ఫామ్ గా దెల్ గెట్ గుడ్ మార్క్స్ సార్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకని ఒకటి టైం పీరియడ్ కి ఏది చదవాలి ఏది అనేది టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి సార్. సో ఆ టైం కి అది కంప్లీట్ చేస్తున్నామా లేదా ఎందుకు పెండింగ్ పడుతుంది అనే క్వశ్చన్ మన మైండ్ లో రైజ్ అవ్వాలి సార్. ఎందుకు మనం చేయలేకపోతున్నాం, కంప్లీట్ చేయాలి అనేది మైండ్ లో పడితే దెల్ గెట్ గుడ్ మార్క్స్. అండ్ దానివల్ల టైం టేబుల్ అనేది చాలా వరకు స్టార్టింగ్ వేసుకుంటారు. నేను ఇలా ప్లాన్ చేయాలి, నెక్స్ట్ డే నుండి స్టార్ట్ చేయాలి, ఇంకా కంటిన్యూ అనుకుంటారు. ఒక 3-4 days 5 days అయిపోయినాక మళ్ళీ స్టాప్ చేస్తారు. సో దాని గురించి అంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల అలా స్టాప్ చేస్తారు సార్. సో ఎక్కువ స్టడీ మీదనే కాకుండా ఏదైనా ప్లేయింగ్ గేమ్స్ మీద కూడా ఫోకస్ చేయాలి సార్. సో ఎక్కువ టైం స్టడీ చేస్తుండడం వల్ల కూడా టెన్షన్ ఫీల్ అయ్యి ఇంట్రెస్ట్ రాదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక హాఫ్ అన్ అవర్ చదివి ఒక 10 minutes రిలాక్స్ తీసుకొని మళ్ళీ స్టడీ స్టార్ట్ చేసుకుంటే బెటర్ సార్. ఓకే, గుడ్. ఒక స్టూడెంట్ కి టైం మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఫ్యూచర్ లో అవ్వచ్చు, ఇప్పుడు స్టార్టింగ్ నుండి అవ్వచ్చు, రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుండి అవ్వచ్చు, ఎంతవరకు ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల టైం మేనేజ్మెంట్ కరెక్ట్ గా అవుతుంది సార్. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయకపోవడం వల్ల టైం మేనేజ్మెంట్ సరిపోతుంది సార్. టైం సరిపోదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ లో. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆన్సర్ వచ్చి కూడా రాయకుండా రిటర్న్ వచ్చేస్తాం సార్. తర్వాత వచ్చి బాధపడినా మళ్ళీ ఉండదు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుని టైం మేనేజ్మెంట్ ని చూసుకుంటే బెటర్. అండ్ ఈ టైం మేనేజ్మెంట్ అకాడమిక్ సైడ్ కాకుండా స్టడీ సైడ్ కాకుండా మిగతా సైడ్ కూడా ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది? అండ్ 24 hours ని ఎలా యూస్ చేస్తే బాగుంటుంది? 12 hours ఎలాగో కన్ఫామ్ గా నిద్రకి ఎంజాయ్మెంట్ కి కంప్లీట్ అయిపోతుంది సార్. ఎట్లా వేస్ట్ అవుతుంది సార్. సో 12 hours అనే ఎలాగైనా చదవాలి అనేది ఫోకస్ చేసుకోవాలి సార్. టైం టేబుల్ వేసుకుంటే బాగా చదువుకోగలం సార్. వండర్ఫుల్. అండ్ బాను, సో ద మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్ నువ్వు ఏది ఫీల్ అయ్యావు 10th స్టాండర్డ్ జర్నీలో అండ్ ఎలా ఓవర్కమ్ అయ్యావు సబ్జెక్ట్ నుండి? సో హిందీ అండ్ మ్యాథ్స్ టఫ్ గా అనిపించేది సార్. అంటే హిందీ వచ్చేసి నాన్ లాంగ్వేజ్ కాబట్టి కొంచెం టఫ్ అనిపించింది సార్. సో ప్రాక్టీస్ వల్ల అది వచ్చేసింది సార్. తర్వాత మ్యాథ్స్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఓవర్కమ్ అయిపోయింది సార్. అంటే ఎక్కువ ప్రాక్టీస్ అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని? ఫార్ములాస్ కానీ గుర్తుపెట్టుకోవడం కానీ ఎట్లా చేసేదాన్ని? అంటే టైం టేబుల్ ప్రిపేర్ ఉండేది సార్. స్కూల్లో ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 వరకు మ్యాథ్స్ ప్రాక్టీస్ ఉండేది సార్. సో అక్కడ మ్యాథ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మ్యాథ్స్ మీద కొంచెం భయం తగ్గింది సార్. సో హిందీకి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. సో ఒక 2 hours 1 hour కానీ డైలీ హిందీ ప్రాక్టీస్ కి ఇచ్చేదాన్ని సార్. 10th లో ఉన్నప్పుడు మాకు ఇక్కడ హెచ్ఎం సార్ వైఫ్ గౌష మేడంతో పాటు కర్నూలు నుంచి కిషోర్ సార్ కూడా వచ్చేవారు సార్. సో ఇద్దరి వల్లనే మాకు మార్క్స్ వచ్చాయని చెప్తాను సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇద్దరు బాగా ట్రైన్ చేశారు. వండర్ఫుల్. సో మన క్రిస్టియన్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ సుజాత మ్యామ్ గురించి మీ ఒపీనియన్?
మేడం బాగా కేర్ తీసుకునేవాళ్ళు సార్. Okay. మేడం 2 సబ్జెక్ట్స్ ఓన్ చేసేవాళ్ళు సార్. ఓకే సో హిందీకి ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల మేడమే హిందీ కూడా చెప్పినారు సార్. హిందీ ఇంగ్లీష్ 2 మేడమే చెప్పినారు సార్. సో హిందీకి మేడం రాకపోయినా మా కోసం మేడం నేర్చుకుని వచ్చి మరి మాకు చెప్పారు సార్. ఓకే సో ఇట్స్ గుడ్ టు హియర్ దట్. సో చాలా వరకు టీచర్స్ నేను ఇంగ్లీష్ టీచర్ కదా ఎందుకు హిందీ చెప్పాలని చాలా వరకు అనుకుంటారు. సో నేను ఇంగ్లీష్ టీచర్ అయినా కానీ హిందీ కూడా చెప్పగలను పిల్లల కోసం. అంటే పిల్లల కోసం ఏదైనా నేర్చుకొని చెప్పగలిగితే ఆటోమేటిక్గా పిల్లలు కూడా సక్సెస్ అవుతారు. సో వండర్ఫుల్ నేచర్ దట్ ఈస్. ఎవ్రీ టీచర్ హ్యాస్ టు హ్యావ్ దట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ Banu, so 10th standard, if you want to share anything about your teachers, you can share with our audience. ఎస్ సార్. హెడ్ మిస్సెస్ మ్యామ్ ఐ సెడ్ ఆల్రెడీ సార్. సో తెలుగు సార్. సార్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock టు నైట్ 10 వరకు మాకు స్టడీ హార్స్ కండక్ట్ చేశారు సార్ లాస్ట్ 2 months నుంచి. Wow. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు సార్కి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా మాతోనే ఉన్నారు సార్. Okay, మా good. కోసమే హార్డ్ వర్క్ చేశారు సార్. Great. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయాలజీ సార్ సార్ హిమామ్ సార్. సో సార్ కూడా అంతే సార్. సార్ వచ్చేసి నాన్ లోకల్ సార్. Okay. సో అక్కడ నుంచి వెహికల్స్ కూడా ఉండవు సార్. బట్ సార్ మా కోసం మార్నింగ్ 9కే వస్తారు సార్. మళ్ళీ ఈవినింగ్ 7 వరకు మాకి అంతా నేర్పించేస్తారు, Yes. ప్రాక్టీస్ చేపిస్తారు. ఓకే గుడ్. సోషల్ వచ్చేసి కరెస్పాండెంట్ సార్ చెప్పేవారు సార్, హెచ్ఎం సార్. నెక్స్ట్ మేడం జయలక్ష్మి మేడం చెప్పేవారు సార్. సో ఇద్దరు చాలా బాగా చెప్పేవారు సార్. సో వాళ్ళ వల్లనే 98 వచ్చాయని నేను చెప్తాను సార్. ఓకే గుడ్. చెన్నకేశవ్ సార్ సార్. సార్కి వచ్చేసి సార్ వచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. బట్ పిల్లల కోసం మార్నింగ్ సార్ 8 to 9 కన్ఫామ్ గా వచ్చి క్లాసెస్ చెప్పేవాళ్ళు సార్. ఓకే. సార్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు సార్. మా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. Okay. సార్ మాకు అవైలబుల్ లో లేకపోయినా అన్ని క్వశ్చన్స్ క్లారిఫై చేయడం కానీ చాలా చేశారు సార్. ఓకే గుడ్ టు హియర్ దట్. అండ్ చాలా వరకు ఈ 10th స్టాండర్డ్ స్కూల్ జర్నీలో నీకు అంటే 7th స్టాండర్డ్ ఇక్కడ ఉన్నావు. సో ఈ మెమరీస్ అనేది నువ్వు ద బెస్ట్ మెమరీ ఏది చెప్పుకోవాలి ఈ మెమరీస్ అన్నిట్లో? 10th మెమరీసే Okay. బెస్ట్ అని చెప్తా సార్. అంటే ఉన్న షార్ట్ టైమ్ లో ఎక్కువ ఫ్రెండ్స్ తో ఉండింది అంటే ఈ జర్నీనే సార్. మార్నింగ్ 6 to 10 వరకు ఫ్రెండ్స్ తోనే ఉండడం ఆ హ్యాపీనెస్ వేరు సార్. ఓకే గుడ్ గుడ్ టు హియర్ దట్. అండ్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందో షేర్ చేసుకునేది మా ఆడియన్స్ కోసం ఏదైనా? అన్ని షేర్ చేసుకునే మూమెంట్స్ సార్. సో ఒకటే వన్ ఇన్సిడెంట్ విచ్ యూ హ్యాడ్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. ఏదైనా మంచి ఇన్సిడెంట్ ఏదైనా ఉందా, మంచి మెమరీ? ఫ్రెండ్స్ తో మార్నింగ్ స్టడీ హార్స్ లో సార్ స్టడీ హార్ కూర్చోబెట్టి వెళ్ళేవాళ్ళు సార్. ఓకే. మేము చదువుతున్నట్టు నిద్రపోయే వాళ్ళం సార్. ఇట్స్ Okay. బెస్ట్ మూమెంట్ సార్. అంటే సార్ ఏమనుకుంటుంటారంటే సార్ చదువుతున్నారు పిల్లలు బాగా చదువుతున్నారు అని సార్ అనుకుంటారు సార్. ఓకే. బట్ మేము ఫ్రెండ్స్ అంతా కలిసి లాస్ట్ లో ఒక మెంబర్ని కూర్చోబెట్టి సార్ వస్తే ఏంటి అని చెప్పేసి మేము నిద్రపోయే వాళ్ళం సార్. ఓకే. సో దట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్. గుడ్ టు హియర్ దట్. ఈ పాడ్కాస్ట్ సిరీస్ ఎలా అనిపించింది నీకు? అండ్ మనం అన్ని షేర్ చేస్తున్నాం. సో ఇది ఏది చేసినా కంప్లీట్గా స్టూడెంట్స్ డెవలప్మెంట్ కోసం అండ్ పేరెంట్స్ అండర్స్టాండింగ్ కోసం. సో దీని గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టు మీ సార్. Okay. సో ఎప్పుడు ఇలా ఇంటర్వ్యూస్ ఏది ఉండేది కాదు సార్. సో Okay. 10th తర్వాత నా మార్క్స్ వల్ల ఇది వచ్చిందంటే ఐఎమ్ సో హ్యాపీ సార్. గుడ్ టు మా హియర్. పేరెంట్స్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు సార్. సో ఇప్పుడు అప్కమింగ్ 10th వాళ్ళకి కూడా ఇది ఫాలో అయినారంటే ఇట్స్ బెటర్ సార్. మేము కావాలని ఏం చెప్పడం లేదు కదా సార్. వాళ్ళ ఫ్యూచర్స్ కోసమే వీఆర్ టెల్లింగ్ యూ టు ఫాలో దిస్ ఆల్ ఫర్ యువర్ ఫ్యూచర్ సార్. 10th వాళ్ళకి ఇంకొక సజెషన్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్స్ కి టీవీస్ కి డిస్ట్రాక్ట్ అవ్వకుండా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్ లో ఏం థింక్ చేయాలంటే ఎగ్జామ్ టఫ్ గా ఉంటుంది. సో మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలనేది వాళ్ళ మైండ్ లో పెట్టుకున్నారంటే ఆటోమేటిక్ గా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు సార్. Wonderful. Good to hear that. So, dear students, so please listen to this podcast series and what Banu shared from the beginning onwards. Please listen to it. And వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఏది ఇంటర్వ్యూ చేయడం వాళ్ళని కూర్చోబెట్టి సంథింగ్ ఏదో చెప్పడానికి కాదు కానీ మీకోసం ఇది. సో మీరు 10th స్టాండర్డ్ ఎంటర్ అయినప్పుడు ఎలా ఉండాలి అండ్ స్టూడెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, మనం 10th స్టాండర్డ్ అయినప్పుడు ఎందుకు చెప్తున్నారు, పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు, టీచర్స్ ఎందుకు చెప్తున్నారు, అండ్ ఆల్రెడీ 10th స్టాండర్డ్ అయిపోయిన వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, దీని గురించి మీరు ఆలోచించి మీరు అప్లై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ పాడ్కాస్ట్ సిరీస్ స్నాప్ ఇన్స్టిట్యూషన్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా క్రెసెంట్ టీఎం హై స్కూల్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ యాజ్ ఫుల్ వీడియో. అండ్ మీరు ఇది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ వీఆర్ సైనింగ్ ఆఫ్ ఎపిసోడ్ అండ్ విల్ కమ్ విత్ ద నెక్స్ట్ పర్సన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. Thank you so much, Banu, for accepting and attending our podcast and sharing your experience. Thank you so much for that. Thank you so much, sir, for giving me this wonderful opportunity. It's my pleasure. సో నేను ఇప్పుడు చెప్పింది ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎందుకంటే నేను ఎలా ఫాలో అయ్యానో వాళ్ళు నాది ఫాలో అయితే ఐఎమ్ సో హ్యాపీ సార్. Okay. Good Thank to you, hear sir. that. Yes. Wonderful. Thank you so much. థ్యాంక్ యూ సార్.